హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి, ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారు కదా? అవునండి, ఇక్కడ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ మేము ఇక్కడ ఎప్పుడు ఉంటామో ఇంకా తెలీదు, మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు అనమాట విజయవాడలో. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ఒకసారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మళ్ళీ అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారనమాట. ఇంకైతే కుదరదు, ఇంక 2 డేస్లో మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాము. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 11 అట్లా అవుతుంది అనమాట. మేము వెళ్ళేసరికి 11:30 అలా అవుతుంది అనుకుంటాను. ఇంక వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం త్వరగా వచ్చేసేయాలి. మళ్ళీ పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వేదాంశి వాళ్ళ డాడీ రెడీ అయిపోయేసి కింద అయితే ఉన్నారు. నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇంకైతే కింద వరకు వెళ్తున్నాను అనమాట. ఇంక చెప్పాను కదా మేము 2nd ఫ్లోర్లో ఉంటాము అని చెప్పేసి. ఇదైతే ఇంకా బ్యాగ్ ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఇది మా వేదాంశి కోసం అని చెప్పేసి ఫ్రూట్స్, ఒక 2 ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ అవి తీసేసుకొని వెళ్తున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇంకా నెక్స్ట్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి రెడీ అవుతుంటే మా ఇంట్లో పనులు అవి ఇవి చూసుకొని ఇల్లు అవి క్లీన్ చేసుకొని అంత టైం అయితే ఇప్పటి వరకు అయిందనమాట. యాక్చువల్గా మేము మార్నింగే వెళ్ళేసి త్వరగా వద్దాం అనుకున్నాము, కానీ ఇంకా రష్ కూడా ఎక్కువే ఉంటుందేమో అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ టైంలో కొంచెం రష్ తక్కువ ఉంటుందని వెళ్ళాము, కానీ ఆ రోజైతే ఫుల్గానే ఉందండి రష్ అయితే. మేము ఇక్కడైతే నేను కిందకు వచ్చేసి మేము స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ విజయవాడలో అయితే ఇంకా మేము ఉండమన్నమాట. ఒకవేళ వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో కూడా తెలియదు. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయ్యాము. ఇంక ఈరోజు కాకపోతే ఇంక మళ్ళీ ఇంకా టైం అయితే అస్సలు సెట్ అవ్వదన్నమాట. ఇంక వేదాంశికి కూడా హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి, కోల్డ్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం ఏంటంటే తనకి క్లైమేట్, బర్త్డే అయిపోయిన నుంచి చాక్లెట్స్ అవి ఇవి తినిందనమాట. చాక్లెట్స్ తిని ఇంకా మళ్ళీ ఆ కేకు అవన్నీ తినేసింది. అన్నీ తినడం వల్ల తనకి హెల్త్ అయితే అప్సెట్ అయిపోయింది. ఫుల్ కోల్డ్, కాఫ్, లైట్గా టాన్సిల్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం అమ్మవారి గుడికి. ఇప్పుడు పైకి అయితే మనకి వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు పైన. అక్కడ ఇప్పుడైతే ఏదో భవానీలు వాళ్ళు ఉన్నారంట, అందుకని చెప్పేసి పైనకైతే వెహికల్స్ ఏమీ అలౌ చేయట్లేదు అనమాట. కింద నుంచే లోపలికి వెళ్ళాలి. లిఫ్ట్ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఈరోజైతే ఎంత రష్ ఉందండి, అసలు కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. మేము కార్ పార్కింగ్ దగ్గర ఒక 1/2 అవర్ పైనే వెయిట్ చేసాము. ఇలా కాదని చెప్పేసి బయట వాళ్ళు ఏంటంటే 600 ఒక్కొక్కరికి 300 రూపీస్ టికెట్ అట్లా తీసుకుంటే మనకి కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఇస్తారనమాట. ఇంక వెయిట్ చేయలేక ఎండ కూడా ఎక్కువ ఉంది. ఇంక అట్లా కార్ అక్కడ పార్క్ చేసుకొని 300 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. జనాలు అయితే బాగానే రష్గా ఉన్నారండి. 12కి ఏంటంటే అమ్మవారి గుడిలో 12 కల్లా ప్రసాదాలు, నైవేద్యాలు అవన్నీ పెడుతుంటారనమాట. మధ్యలో దర్శనానికి అయితే బ్రేక్ అయితే ఉంటుంది. ఇంకా మేము కింద నుంచి పైకి లిఫ్ట్లో అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే పైన ఒకవేళ పైకి వెహికల్స్ కానీ వెళ్తే అక్కడ నుంచి చాలా దగ్గర అనమాట, కానీ కింద నుంచి అయితే 7 ఫ్లోర్స్ అనమాట లిఫ్ట్ ఎక్కేసి అయితే రావాలి. చూడండి జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వచ్చేసాము. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మేము చెప్పాను కదా 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. వేదాంశికి ముందు రోజే హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళానండి. తనకి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం అయిపోయింది. ఆ ఈ వాటర్ అన్నీ మారేసి తనకి అస్సలు బాగుండట్లేదు అనమాట. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు అని చెప్పేసి తనని తీసుకొని ఇంకా వచ్చామన్నమాట. ఇప్పుడు కూడా చాలా డల్గా ఉంది. మార్నింగ్ నుంచి అయితే అసలు ఏమీ తినలేదు. ఇంకా కొంచెంసేపు కారు ఎక్కాక కొంచెంసేపు పడుకుందనమాట. మెయిన్ ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే మెడిసిన్స్ అయితే అస్సలు వేసుకోవట్లేదు, అదనమాట ప్రాబ్లము. మెడిసిన్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఫోన్స్ ఇంతవరకు అయితే అలౌ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరు. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. నాకు ఇక్కడ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ అయితే వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే మనకి నవరాత్రులు అప్పుడు వద్దాం అనుకున్నాను, కానీ ఈ రష్లో చిన్నపిల్లల్ని తీసుకొని రావడం అనేది చాలా కష్టం అనమాట.
ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా చాలా మనకి వదిలేసుకోవాలి అన్నీ. ఇంకా అంతకు ముందులా ఉండాలి అంటే ఏది ఉండదన్నమాట. పిల్లలు ఉన్న తర్వాత చాలా వరకు లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. మేము లోపలికి వెళ్ళేసరికి 12:30 దాటిపోయిందనమాట. దర్శనం అయితే ఒక 10 మినిట్స్లోనే అయిపోయిందిలేండి. పెద్ద టైం అయితే ఏం పట్టలేదు, కానీ రష్ అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అన్నదానం అవి చేస్తున్నారంట. ఇంకా కానీ అక్కడైతే పెద్ద క్యూ ఉందనమాట. అందుకని చెప్పేసి వెళ్ళే సాహసం చేయలేదు. మళ్ళీ ఆ క్యూలో ఒక 1 అవర్ వెయిట్ చేసే అంత ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా దర్శనం అయితే బాగైంది. కొంచెం సేపు అట్లా కూర్చొని ఇక్కడ ప్రసాదం, అమ్మవారి టెంపుల్స్లో ప్రసాదాలు చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట. పులిహోర కానీ పొంగలి అవి. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని కొంచెం సేపు ఆ ప్రసాదం తినేసి కొంచెం సేపు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాము. చూడండి ఇక్కడైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇటైతే బయటకు వచ్చాము. ఇంకా ఇంకో కొంచెం సేపు అయ్యాక ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం లేట్ అవుతుంది అని అంటే తినేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. చూడండి బయటైతే కూర్చున్నాము. ఇక్కడ పొంగలి ప్రసాదం పెట్టారనమాట. ఇంక అదైతే కొంచెం తినేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి 3:30 అయిపోయింది. ఇంకా ఏంటంటే ఇంక ఊరి నుంచి వచ్చాము. ఇంకా ఫుడ్ అవన్నీ చేసి అయితే 4 days అయిపోతుందనమాట. ఇంక అందుకని చెప్పేసి బిర్యానీ తెచ్చుకున్నాం. చాలా రోజులైంది బిర్యానీ తిని కూడా. ఇంకా యాక్చువల్గా నేను ప్రతి ఇయర్ ఏంటంటే కార్తీక దీపాలు పెట్టేటప్పుడైతే నాన్ వెజ్ అసలు తినమనమాట. కానీ ఈసారి పూజ ఏమీ చేయట్లేదన్నమాట. ఓపిక ఉండలేదు, ప్లస్ చేయడానికి కూడా ఇంకా నాకు ఒంట్లో కూడా అసలు శక్తి అనేది సరిపోవట్లేదన్నమాట. ఇంక వేదాంశి హెల్త్ బాగాలేక ఇంకా అక్కడ ఇక్కడ తిరగడము ఇవన్నీ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈసారి కార్తీక మాసం అయితే ఏమీ చేయట్లేదండి నేను. ఇంకా మళ్ళీ బిర్యానీ తిని చాలా రోజులైందని చెప్పేసి బిర్యానీ అయితే బయటికి వెళ్ళి మా వారు తీసుకొచ్చారు. మా వేదాంశి చూడండి తీసుకొచ్చి ఇద్దరికి, నాకు వాళ్ళ డాడీకి ప్లేట్స్ అవి పెట్టేసి బిర్యానీ పెడుతుందంట మా ఇద్దరికి తినమని చెప్పేసి. ఏ పని చేస్తున్నా మధ్యలో ఒక హ్యాండ్ అయితే వేసేస్తూ ఉంటుంది. ముందైతే చూడండి అన్నీ తీసేసి ముందు ఉల్లిపాయలు అవన్నీ పెడుతుందన్నమాట. ఇదేంటంటే మండి అంట ఇది. ఎంతో 400 ఎంతో పడినట్లుంది, కానీ మాకు చాలా ఎక్కువైపోయిందనమాట. మేము ఈవినింగ్ అంటే నైట్కి తెచ్చుకున్నాము. తర్వాత రోజు సోమవారం అట్లా మేము తర్వాత సోమవారం కాదు వేరే రోజేలే, కానీ అందుకని చెప్పేసి తినాలనిపించి తెచ్చుకున్నామన్నమాట. ఏమైనా కానీ బిర్యానీ తినాలంటే హైదరాబాద్లోనే ఉండాలి. అక్కడుండే బిర్యానీ టేస్ట్ అయితే ఎక్కడా రాదనమాట. ఇంకేం చేస్తాం, ఎక్కడ ఉంటే అక్కడ వాటితోటి అడ్జస్ట్ అయిపోవడమే కదా. ఇక్కడ చూడండి మా వేదాంశి నిమ్మకాయ పిండి మాకిద్దరికి ఉల్లిపాయలు పెట్టి రైస్ పెట్టి ఎంత చేస్తుందో. ఏది అయినా కూడా అంతే, ప్రతి పనిలో నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను అన్నట్లు వస్తూనే ఉంటుంది. ఇంకా చేసేది ఏం లేక ఫైనల్గా ఇంకా తనే గరిటె తీసుకొని మాకిద్దరికి ఫుడ్ అయితే పెడుతుంది. చూడండి ఓపెన్ చేశాను. ఓకే 400 కంటే వర్తబుల్ అండి. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ మాకు చాలా ఎక్కువైపోయిందనమాట. మేము తినలేకపోయాము. ఇప్పుడు ఇవి తినేసి నైట్ అయితే పడుకొని ఇంక రేపు మార్నింగ్ లేచిన తర్వాత చాలా చాలా పనులు ఉన్నాయి. 1 2 కాదు, చాలా ఉన్నాయన్నమాట. డే మొత్తం బిజీయే, ఫుల్ బిజీ. ఎందుకు ఏంటి మేము ఎందుకు విజయవాడలో ఉండము, ఇంకా అవన్నీ నేను డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు చూడండి బిర్యానీ అయితే తినేసి రెస్ట్ తీసుకోవాలి. ఈరోజైతే ఈ 2 పనులు అయితే అయిపోయాయి అన్నమాట. అమ్మవారి గుడికి వెళ్ళడము, ఇవి బిర్యానీ అయితే నైట్ తెచ్చుకున్నాంలేండి. టెంపుల్ నుండి వచ్చినప్పుడే మాత్రమే ఏం తినలేదు. అలా అని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. బిర్యానీ నైట్ తెచ్చుకున్నాము. మేము టెంపుల్ నుంచి 2 కల్లా ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. అంతేనండి రోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి. ఇంకా ఫైనల్గా మా వేదాంశి రైస్ అయితే మాకిద్దరికి ప్లేట్లో పెట్టేసి సగం కింద వేసేసి చూడండి అల్లరి చూడండి. మనం ఏదన్నా చెప్పినా కూడా ఇంక అసలు వినే ప్రసక్తే లేదనమాట. తన పని తను చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.